నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ కేవైసీ పూర్తయిన రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డులు మంజూరు. మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. ఆర్య సమాజం ఆధ్వర్యంలో ముగిసిన కన్యా నిర్మాణ శిక్షణ తరగతులు. పేరాటాలమ్మ తిరునాళ్లలో మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రత్యేక పూజలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకునే విషయంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులు చైతన్యవంతంగా ఉన్నారని, 95% ఈకేవైసీ పూర్తయిందని, ఈకేవైసీ పూర్తయిన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,46,21,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా 4,24,60,000 మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఈకేవైసీ 95% పూర్తయినట్టు తెలిపారు. ఈకేవైసీ విధానంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు మినహాయింపు ఇచ్చామని, వారి సంఖ్య 6,30,000 మందిగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నర్ విధానం అమల్లోకి రానుందని, దీనికోసం 9552300009 నంబర్ వాట్సాప్ నంబర్ ద్వారా 6 అంశాల ప్రభుత్వ సేవలు పొందొచ్చన్నారు. రేషన్ కార్డుదారులకు ఎటువంటి అనుమానం, అపోహ అవసరం లేదని, ఈకేవైసీ పూర్తయిన రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగానే స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ కూడా రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒంటరి మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారుల వాస్తవ పరిస్థితుల్ని గుర్తించామని, కళాకారులకు అన్న యోజన పథకం ద్వారా నెలకు 35 కేజీలు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. కొండ ప్రాంతాల్లో గిరిజనులకు కూడా ఏఏవై కార్డు జారీ చేస్తామన్నారు. స్మార్ట్ కార్డు ద్వారా వనగూరే ప్రయోజనాలు వివరించారు. 15వ తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ అని ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా 9552300009 అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అని ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ 6 ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం, అది కూడా అవకాశం కల్పించాం. 4వది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేర్లోంచి తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎవరైనా ఆధార్ కార్డు, రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో ఆ మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం. చివరిగా అడ్రస్ మార్పు, ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరెండర్ అని చేయొచ్చు, లేకపోతే ఈ అడ్రస్ మార్పున వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 6 సర్వీసెస్ కూడా 15వ తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9552300009 అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మీరు ఎవరిని కలవవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం. కొత్త కార్డు ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కార్డు అని మేమైతే చెప్పామో ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు. 100% ఉచితంగానే పౌరులందరికీ ఈ 1,46,00,000 రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యమైన సంస్కరణ ఈ రోజున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇది కుటుంబ కార్డుగా గతం నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా ఒకే కార్డులో ఉంటాయి. మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు, సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా విధురులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చింది, చాలామంది అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా, మేల్ ఫీమేల్ అని డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డులు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం. లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, అది కూడా ఇచ్చాం. చివరిలో ఎవరైతే
ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మిగిలిన్నారు, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు. అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళాకారులకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద నెలకి 35 కిలోలు బియ్యం వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి అందించే విధంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఖచ్చితంగా పీవీటీజీ గ్రూప్స్లో ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ అంత్యోదయ అన్న యోజన పథకం కింద 35 కిలోలు బియ్యం వాళ్ళకు కూడా అందించే విధంగా ఏఏవై కార్డ్స్, అంటే ఈ కార్డులతో జారీ చేసినప్పుడే వాళ్ళకి ఏఏవై కార్డ్స్ కూడా జారీ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధమవుతున్నాం. సమాజంలో మృగ్యమైపోతున్న మానవతా విలువలను పెంపొందించడానికి బాలికలను మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దటమే కన్యా నిర్మాణ శిబిరం ముఖ్య లక్ష్యమని మహర్షి దయానంద వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కూరపాటి కళ్యాణి అన్నారు. మండలంలోని నందివెలుగు సమీపంలో గల మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు గత నెల 25వ తేదీ నుంచి కళ్యాణ కారణ కన్యలకు కన్యా నిర్మాణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా యుక్త వయసుకొచ్చే కన్యలకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక అంశాల్లో రాణించే విధంగా శిక్షణను అందించారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కూరపాటి కళ్యాణి మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఆర్య సమాజం ద్వారా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోకాన్ని, సమాజాన్ని కళ్యాణకారక కన్యలు తీర్చిదిద్దుతారని అన్నారు. కన్యలు జాగృతం చేయడం లక్ష్యంగా శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన కన్యలు వారి శిక్షణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సమాజంలో కన్యలు ఆత్మస్థైర్యంతో ఎదురయ్యే సమస్యలను బలంగా ప్రతిఘటించే అంశాల పట్ల కన్యలకు శిక్షణనిచ్చినట్లు కళ్యాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సమాజంలో రోజు రోజుకి జరుగుతున్న అన్యాయ, అత్యాచార, దురాచారాలను నిర్మూలించడం కోసం కన్యలను జాగృతం చేయాలి. వారికి శారీరక, మానసిక, బౌద్ధిక, ఆత్మిక శిక్షణ చాలా అవసరం అనే భావంతో మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం నందివెలుగు నందు ఈ కన్యా నిర్మాణ శిబిరం ఏర్పాటు చేయబడింది. 15 రోజుల పాటు కన్యలను ఎంతో బుద్ధిమంతులుగా, వీరాంగనులుగా తీర్చిదిద్దడం జరిగింది. వారి యొక్క వికాసం సృష్టికి కళ్యాణకారకం. ఐతనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆలయ ధర్మకర్తలు, ఐతనగర్ కూటమి పార్టీల నాయకులు సాదర స్వాగతం పలికారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి దంపతులు ఆ ప్రాంత కూటమి నాయకుల వెంటరాగా మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలు సమర్పించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆత్మీయ సత్కారం అందజేశారు. పేరంటాలమ్మ తిరునాళ్లకున్న ప్రాధాన్యత క్రమంలో ఐతనగర్ ప్రాంత వాసులు విశేషంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ అమ్మవారి విశిష్టతను వివరించారు. మొక్కులు తీర్చే తల్లిగా పేరంటాలమ్మ అమ్మవారు విరాజిల్లుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో మదర్స్ డేని పురస్కరించుకుని రాజకుమారి ఆలయానికి వచ్చే మహిళమ్మ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మనోహర్ వెంట కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత నామినేషన్ కూడా ఇక్కడ నుంచే వేశారు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కలిశారు. ఈ రోజు మళ్ళీ కూడా ఈరోజు పేరంటాలమ్మ కాబట్టి ఇక్కడ గెలవడమే కాకుండా, మంత్రిగా ఉండటమే కాకుండా, ఈరోజు రాష్ట్రం కోసం పాటుపడటమే కాకుండా, చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారికి మన తెలుగుదేశం ప్రభుత్వం కోసం కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పార్టీలతో నిమిత్తం లేకుండా, లేదు మతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల కూడా ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతుంది, తన డిపార్ట్మెంట్లో ఏమాలని జరుగుతుంది, శిక్షణ అమ్మవారిని మనకి ఇవ్వాలని, ఇంకా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. అమ్మవారిని దర్శించుకొని అదేవిధంగా మొక్కుబడులు చెల్లించుకోవడానికి మధ్యాహ్నం పొంగళ్ళు, గంపటిళ్ళు, మధ్యలో మేక సిడితోటి యాదవరాజులు వాళ్ళ అంకమ్మ తల్లి గుళ్ళో ఆరాధన, భక్తులందరితోటి అంతా కోలాహలంగా జరుగుతుంది. ఈ తరతరాల నుంచి అందరికీ ఉన్నటువంటి ఒక నమ్మకం. ఆ అమ్మవారు కూడా అదేవిధంగా ఈ ఐతానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని అందరినీ కూడా చల్లగా చూస్తా ప్రత్యేకంగా ఈ అమ్మవారిని కొలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటారు. మొట్టమొదటి గండ దీపంతో మొదలయ్యి చిట్ట చివర ఇది, దాని తర్వాత ఏమైనా
గంపసీడి మొక్కులు అవి ఉంటాయి పిల్లలకి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం భక్తుల్లో విశ్వాసం పెరుగుతా, ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ గంపసీడి మొక్కులు పెరుగుతూ పోతున్నాయి. వాటికి కారణం ఏంటంటే భక్తులు అమ్మవారికి మాకు ఈ కోరిక నెరవేరితే మేము ఇట్లా గంపసీడి మొక్కులు తీసుకుంటాం పిల్లలకి అని చెప్పి మొక్కుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరటం వలన ఈ ప్రతి సంవత్సరం ఈ గంపసీడి మొక్కులు పెరుగుతూ పోతా ఉన్నాయి. 3 టౌన్ లిమిట్స్ లో వ్యభిచార గృహాలపై దాడులు చేశామని 2 చోట్ల వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. శనివారం రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. పాండురంగపేట కాలనీ హాస్పిటల్ దగ్గర వ్యభిచార గృహం నడుపుతున్న సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. వీటిలను అదుపులోకి తీసుకున్నామని, పలు ప్రాంతాల నుంచి వ్యభిచార వృత్తులకు వచ్చిన మహిళలను స్వధార్ హోమ్ కు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా చెంచుపేట ఇందిరానగర్ లో దుర్గారెడ్డి అనే వ్యక్తి వ్యభిచార గృహం నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. గతంలో పాత బస్టాండ్ నుంచి సాయిబాబా గుడి వరకు రహదారి పక్కనే వ్యభిచార కార్యకలాపాలు జరిగేవని, పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో స్టేషన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఒకటి వచ్చేటప్పటికి ఈ పాండురంగపేట కలారీ హాస్పిటల్, అది దాంట్లో క్రైమ్ నెంబర్ 109/25గా ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, దాంట్లో ఐపీసీలో 144, 145 సెక్షన్లు, అలానే ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్లో 3, 4, 5 సెక్షన్స్ సబ్క్లాస్ 1 and A వాటి ప్రకారము అక్కడున్న విచార గృహాలు నడుపుతా ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని వాళ్ళ మీద ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసాము. ఎవరైతే విటులు అలానే విచార గృహంలో ఉండి అవసరపడుతున్నారో వాళ్ళని మాత్రం స్వధార్ హోమ్కి పంపించడం జరిగింది. దీంట్లో ఆర్గనైజ్డ్గా గ్రూప్గా ప్లాన్ చేసి వాళ్ళని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళు అధిక లాభాలు పొందుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రం కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. చెంచుపేటలో ఉన్నటువంటి ఇందిరానగర్ ఏరియాలో ఒక బిల్డింగ్లో జరుగుతూ ఉంది. దుర్గారెడ్డి అనే అతను, ఇతని మీద ఆల్రెడీ 3 టౌన్లో ఒక 2 కేసులు ఉన్నాయి. అలానే 1 టౌన్లో, అంటే 1 టౌన్లో వచ్చేటప్పటికి 2024 ఒక కేసు ఉంది. టోటల్ 10 మెంబర్స్లో వచ్చేటప్పటికి విటులు అలానే పడుమూర్తి కోసం ఉండేవాళ్ళు, వాళ్ళని సోదారం చేశారు. రిమైనింగ్ వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు నియర్లీ 10 years శిక్ష పడే కేసెస్. ప్రజలు పబ్లిక్ మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడో పాపం వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, తాడేపల్లి నుంచి ఇట్లా వచ్చి వాళ్ళతోటి ఉంటా ఉన్నారు. రకరకాల వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇట్లాంటి చేయమాకండి అని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటాం. గ్రామీణ ప్రాంత సాంప్రదాయాలకు అనుగుణంగా గ్రామ దేవతలకు ఉత్సవాలు జరపడం, నూతన విగ్రహ ప్రతిష్టలను భక్తి మేర నిర్వహించడం ఓ ఆనవాయితీ. అటువంటి ఉత్సవాలకు అభిమానించే నాయకులు హాజరైతే గ్రామంలో సందడి వాతావరణమే. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. తొలుత మండలంలోని దవులూరిపాలెం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విగ్రహ నిర్మాణ కమిటీ కార్యవర్గం గ్రామంలో కూటమి పార్టీల నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూజా విధుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప హారతులు సమర్పించి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం హనుమాన్ పాలెంలో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూజల్లో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు విగ్రహ నిర్మాణ కమిటీ ముఖ్యులు మంత్రి మనోహర్ ను సాదరంగా స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి మనోహర్ గంగానమ్మ తల్లికి పుష్పాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో గ్రామస్తులు మంత్రి మనోహర్ ను సత్కరించారు. విశేష కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో జనసేన పార్టీ శ్రేణులతో పాటుగా కూటమి పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ నిర్వహించే ప్రథమ వర్ష శిక్షణా తరగతులు నూతకి గ్రామంలో పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ మార్చ్ చూపరులను ఆకట్టుకుంది. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవిమాత ఆలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రథమ వర్ష శిక్షణ పొందిన సభ్యుల పదసంచలన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. వాసవిమాత ఆలయం నుండి ప్రారంభమైన పదసంచలన మార్చ్ ప్రదర్శన గాంధీ చౌక్, రామాలయం, గంగానంపేట, శివాలయం, శివాయి చౌక్ల మీదుగా వాసవిమాత ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో సభ్యులు చేపట్టిన శిక్షణాంశాలు ప్రాధాన్యత చాటుకున్నాయి. కార్యక్రమ ప్రాధాన్యతను ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాస్ మీడియాకు వివరించారు. క్రమశిక్షణ, దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం నేటి యువతరం అభ్యసించడం ద్వారా భావి భారత సమాజం మెరుగైన సమాజంగా రూపొందుతుందని అన్నారు. కార్యక్రమంలో విహెచ్పి హిందూ చైతన్య వేదిక సభ్యులు పొత్తూరి ఆదిశేషయ్య, అంబటి మారుతిరామ్, ఈపూరి పరిపూర్ణ ప్రసాద్, జొన్నాదుల మనోహర్, శివశక్తి సుధాకర్, లక్ష్మీనారాయణ, వందలాది స్వయం సేవకులు పాల్గొన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పదసంచలనం జరుగుతుంది. ప్రతి ఏడు కూడా ప్రథమ వర్ష అని చెప్పి జరుగుతుంది. ప్రథమ వర్ష అంటే ఒక 14 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో భాగంగా నూతక్కిలో మే 2వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది శిక్షణ. ఆ శిక్షణలో భాగంగా పదసంచలనం ఉంటుంది. అది ఈసారి తెనాలిలో పెట్టడం జరిగింది. ఈ పదసంచలనంలో సుశిక్షితులైనటువంటి స్వయం సేవకులు అందరూ పాల్గొంటారు. వాళ్ళల్లో విద్యార్థులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. చాలా క్రమశిక్షణాయుతంగా జరుగుతుంది. మొత్తం దేశానికే భరోసా అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తెనాలిలో కూడా రూట్ మార్చి చేసి తెనాలి ప్రజలకు కూడా ఒక నైతిక స్థైర్యాన్ని చేకూర్చేటువంటి ప్రక్రియలో ఇదొక భాగము. ఆర్ఎస్ఎస్ యొక్క పదసంచలనాన్ని చూసి ఆనందించి నైతిక స్థైర్యాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. కొలిపర మండలం తూములూరు గ్రామ శివారు క్రిస్టియన్ కాలనీలో జూన్ 7వ తేదీన ప్రారంభించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అసంఖ్యాకంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంబేద్కర్ సేవా ట్రస్ట్ నిర్వాహకులు కనపర్తి అబ్రహాం లింకన్ పిలుపునిచ్చారు. తెనాలి పట్టణంలోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులు అబ్రహాం లింకన్ మాట్లాడుతూ కొలిపర మండలం తూములూరు గ్రామ శివారు క్రిస్టియన్ పాలెంలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జూన్ 7వ తేదీన అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. మీడియా సమావేశంలో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు గల్లా జ్ఞానశేఖర్, తెనాలి మోహన్, కనపర్తి మోహన్ రావు, కుమ్మరి సాల్మన్ రాజు, తెనాలి కిషోర్, కనపర్తి సుధాకర్, బేతాళ భూషణం, ఎం నాగేశ్వరరావు, కె జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 7వ తారీఖున కొల్లిపుర మండలం తూములూరు గ్రామ శివారులో ఉన్నటువంటి క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ విగ్రహావిష్కరణ మాన్యశ్రీ పివి సునీల్ గారు వారు ఆవిష్కరిస్తారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి గోడ పత్రాలను అదేవిధంగా కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో విచ్చేసినటువంటి ప్రముఖులు జ్ఞానశేఖర్ గారు, అదేవిధంగా తెనాలి మోహన్ గారు, కనపర్తి మోహన్ గారు, బేతాళ భూషణం గారు, ఇంకా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి జూన్ 7న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాల్సిందిగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా మరి కమిటీ నిర్ణయించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్ కార్యక్రమం జూన్ 7వ తారీఖు శనివారం సాయంత్రం 5:15 విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ యొక్క మహోత్సవానికి డాక్టర్ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి విగ్రహ ఆవిష్కర్తగా వస్తున్నారు. మన దళితులైన ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి, రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జూన్ 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు గారిచే విగ్రహావిష్కరణ జరుగుతుంది. కావున ఈ సభను కొల్లిపర మండలం మరియు గుంటూరు జిల్లాలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. గ్రామ కమిటీల ఏర్పాటుతో సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి వేముల శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు.
వేము నియోజకవర్గం కొల్లూరు మండలంలోని క్లబ్ నందు ఆదివారం మండల స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొల్లూరు మండలంలో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు ముందుగా గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకంపై కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నియామకం సకాలంలో పూర్తి చేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మన పార్లమెంట్ పరిధిలో అందరికంటే ముందున్నాం. మన నియోజకవర్గంలో కూడా కొల్లూరు మండలం మీరు ఇంకా ముందున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత కేఎస్ఎస్ల నిర్మాణం, కుటుంబ సాధికార సారథులు నిర్మాణం చేసుకుని ఓటర్లకు సంబంధించి ప్రతి 60 మంది ఓటర్లకి 2 క్రియాశీల కార్యకర్తలు ఎంపిక చేసుకోవడం. సభ్యత్వం, పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళని ప్రతి 30 మందికి 60 మందిలో ఒక ఉమెన్, ఒక జెంట్, 30 మందికి ఒక చొప్పున క్రియాశీల కార్యకర్తలు ఎంపిక చేసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా చేసుకున్నాం మనం. ఇక నుంచి ఏ పదవిలో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ రేపు ఎన్నికల్లో నిలబడటానికి కానీ స్థానికంగా వచ్చే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేదు ఇలా గ్రామ పార్టీ కార్యవర్గంలో కానీ అనుబంధ సంస్థలో కానీ ఏ పదవుల్లోకి పోవాలన్నా, నామినేటెడ్ పదవులైనా పార్టీ పదవులైనా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్లుగా ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఈ కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథిలో సభ్యులుగా ఉండాలి. వేమూరు మండలం కుచ్చెల్లపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 6:42 స్వామివారి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆంజనేయ స్వామి నవగ్రహాలు, ధ్వజస్తంభం, బలిపీఠ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పొత్తూరు సత్యనాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో యాగశాలలో హోమం, పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సోములు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం నిర్వహించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వేమూరు మండలం కుచ్చెల్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం పాంచాన్నిక దీక్షతో శైవాగమోక్తంగా పాంచాన్నిక దీక్షతో జరపబడింది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, శైవాగమ పండితులు ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రతిష్టలో మొదటి రోజు కార్యక్రమం అంటే 5 రోజుల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. మొదటి రోజు స్వామివారి యొక్క గణపతి పూజ, పుణ్యాహవచన, పంచగవ్యాన కార్యక్రమాలు చేసి సాయంత్రం అగ్నిమథన కార్యక్రమం చేసి, ద్వితీయం రోజున జలాదివాసము, అట్లాగే తృతీయ రోజున పంచగవ్య క్షీరాదివాసము, చతుర్థం రోజున చంద్రాదివాసం చేసి స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం, నాడీ సంధానం, తత్వార్చన, సరస్వాసి మొదలగు కార్యక్రమాలతో ప్రతి స్వామివారికి యథావిధిగా కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. కనుక యావన్ మండలిలో కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉగ్రవాదాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తూ భారతదేశాన్ని రక్షించుకునే కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. మండల కేంద్రం అమృతూరులోని యలవరు రోడ్డు సెంటర్లో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగులు, గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీరమరణం పొందిన సత్యసాయి జిల్లావాసి మురళీనాయక్, వాహన ప్రమాదం మృతి చెందిన అమృతూరు గ్రామవాసి నార్ల నరేష్లతో పాటు యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు అమర్ రహే, భారత్ మాతాకి జై, వందే మాతరం, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జ్ను ధరించి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అందరూ కలిసికట్టుగా ఉన్నారని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి బాబురావు, పుసులూరి శ్రీనివాసరావు, కాకరపట్టి శ్రీనివాసరావు, కొత్తపల్లి భాస్కర్రావు, పరుచూరి జగదీష్, నార్ల శివనారాయణ, షేక్ కాళీషా, రంజానీ, కరీమా, దేవరపల్లి అంబేద్కర్, షేక్ బాజీ, తాతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ రాత్రి కవింపు చర్యలు పాల్పడి పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం పైన యుద్ధానికి మొదలైంది. కానీ మోదీ గారు ఇంతవరకు ఏ విషయంలో స్పందించలేదు. వారికి యుద్ధం విరమణ చేస్తున్నారని కూడా చెప్పలేదు. వారు మౌనం, అన్నిటికీ సహనం. అందరం కలిసి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ప్రభుత్వం అయినా కానీ, ఇక్కడ ఉన్న జనాలైనా కానీ. మరొక విషయం, హిందూ ముస్లిం బాయ్ బాయ్
అని భారతదేశం అంటుంది, అంతా బాయ్ బాయ్. కానీ పాకిస్తాన్ మాత్రం హిందూ ముస్లింలని వేరువేరుగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది మన భారతదేశానికి తగదు, సాటింపు కాదు. అదేవిధంగా 23 మంది మరి పోలీస్ అధికారులు ఇద్దరు, మరి సివిల్ వాళ్ళు మరి 21 మంది చనిపోయారు. వారికి ఆ మృతవీరులకు కూడా మరి జోహార్లు అర్పించాలి. జోహార్ మృతవీరులకి. ఈరోజు మన బాబురావు గారు చెప్పినట్టుగా మన దేశంలో హిందువులకి ముస్లింలకి తగాదా పెట్టాలనే ఉద్దేశంలో ఉగ్రవాదులని ఒక మరి ముసుగేసుకుని పాకిస్తాన్ వారి ఆధ్వర్యంలో మన కాశ్మీర్లో దాడి చేశారు. ఆ సందర్భంగా చాలా మంది చనిపోవటం, ఆడ మతాల గురించి మాట్లాడటం మరి చేశారు. మనకు మాత్రం అందరం మరి సోదరులుగానే ఉంటున్నాం. ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు కూడా మరి కాల్పులను వ్యతిరేకించడం, వారిని కూడా కాల్చడం చూసాం. ఇటువంటి దుశ్చర్యల్ని, ఇటువంటి యుద్ధాన్ని కూడా మరి మన శాంతియుతంగా ఉండాలని మనం మొదటి నుంచి అంటున్నాం. కానీ వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో తమదైన ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సబీనా మరోమారు తన ప్రతిభను చాటి పథకాలను కైవసం చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఏషియన్ జూనియర్ ఎక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సబీనా ఏకంగా 4 బంగారు పథకాలను కైవసం చేసుకున్నారు. స్క్వాడ్ బ్రిడ్జ్లెస్ డెడ్ లిఫ్ట్ ఓవరాల్గా 4 గోల్డ్ మెడల్స్తో విజయకేతనం ఎగరవేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లో తమ హర్షాన్ని వెలిబుచ్చుతూ బంగారు పథకాల విజేత షేక్ సబీనాకు అభినందనలు తెలిపారు. ఆర్ భిక్షానాయక్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ శివలింగస్వామి భక్తముందు సేవా సమితి అధ్యక్షుడు కుర్రాసీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తముందు సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. నిరాధారులైన అన్నార్తుల ఆకలి బాధను తొలగించే విధంగా శ్రీ శివలింగస్వామి భక్తబృంద సేవా సమితి నిర్వహిస్తున్న అన్నదాన సేవలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తబృంద సేవా సమితి ప్రాంగణంలో నిత్య అన్నదాన సేవలో భాగంగా ఆదివారం ఆర్ భిక్షానాయక్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆర్థిక వితరణతో అన్నదాన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరు షన్వి, శ్రీశక్తి, కారుబడి నాయక్, ఆర్ యశ్వంత్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ కేవైసీ పూర్తయిన రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డులు మంజూరు, మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. ఆర్య సమాజం ఆధ్వర్యంలో ముగిసిన కన్యా నిర్మాణ శిక్షణ తరగతులు. పేరాటాలమ్మ తిరునాళ్లలో మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రత్యేక పూజలు. ఇది నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.